హలో అండి అందరికీ. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మాయిలు ఉన్న వాళ్ళకి నేను సుకన్య సమృద్ధి పథకం గురించి నేను చెప్దామనేసి ఇదంతా పేపర్ మీద రాసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి సుకన్య సమృద్ధి పథకం వచ్చేసి 10 సంవత్సరాల్లోపు ఆడపిల్లలకి మనం తీసుకోవచ్చండి. మ్యాక్సిమం మనం 2 పిల్లల వరకు మనం సుకన్య సమృద్ధి పథకం అవైల్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది కనీసం మనం సంవత్సరానికి రూ. 250 నుంచి చేసుకోవచ్చండి. రూ. 1,50,000 వరకు, 1,50,000 వరకు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఈ వడ్డీ వచ్చేసి 8 to 9% వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000కి 8% వడ్డీ చొప్పున 4,000 వస్తుందండి సంవత్సరానికి. అది వచ్చే సంవత్సరానికి ఆ 4,000 వడ్డీ కలిసి 54,000కి వడ్డీ వస్తుందండి. అది అలా మనకి వడ్డీకి వడ్డీ అలాగా కలుస్తూ ఉంటుంది. అమ్మాయికి మనకి 21 సంవత్సరాలు వచ్చాక డబ్బులు మనం విత్డ్రా చేసేసుకోవచ్చు. ఒకవేళ పెళ్ళి అయితే కనుక 18 సంవత్సరాల తర్వాత మనం విత్డ్రా చేయొచ్చండి. ఏది ఎర్లీగా వస్తే దాని ప్రకారం చేసుకోవచ్చు. అండ్ మనకి అవసరమైతే కనుక 18 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే మ్యారేజ్కి కాకుండా పార్షియల్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ తల్లిదండ్రుల సంపాదన మనకి 5 లక్షల పైన ఉన్నట్టయితే ఒక్కొక్కళ్ళ సంపాదన వచ్చేసి అది ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుందండి. అండర్ 80C సెక్షన్ కింద మనకి వచ్చే వడ్డీ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లక్షలు కట్టామనుకోండి, 10 లక్షలకి ఇంకో 15 లక్షలు వడ్డీ వస్తున్నట్టయితే ఆ 15 లక్షలు కూడా మొత్తం ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అది ఓన్లీ వచ్చే వడ్డీకి మాత్రమే ట్యాక్స్ ఫ్రీ ఉంటుందండి. మీకు సుకన్య సమృద్ధి పథకం గురించి ఏమన్నా డౌట్లు ఉన్నట్టయితే నాకు పింగ్ చేయండి, నేను చెప్తాను. మళ్ళీ ఒకసారి మీరు చూస్తారనేసి ఈ పాయింట్లు నేను మళ్ళీ చూపిస్తానండి పేపరు. ఇదైతే మనకి అమ్మాయిలకి ఉన్నోళ్ళకైతే మనకి ఇంకా పెళ్ళికి ఆలోచించకుండా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు ఎవరైనా అమ్మాయిలు ఉన్నట్టయితే కనుక ఈ పథకం గురించి చూసి మీరు దగ్గరున్న బ్యాంకుకి కానీ వెళ్ళి మీరు కనుక్కొని చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.